భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 34 ఇది పాత ఐపీసీ సెక్షన్ 96ను సూచిస్తుంది. ఇది ఆత్మరక్షణ డెఫినేషన్ని ఆత్మరక్షణ ఏంటంటే ఏమిటి అనే విషయాన్ని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. ఆత్మరక్షణ చర్యలు నేరములు కావు. నేరశాస్త్రంలో ఆత్మరక్షణకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. తన ధన మాన ప్రాణములకు ప్రమాదము ఏర్పడినప్పుడు తనను తాను రక్షించుకున్నట్టుకు ఎటువంటి చర్యనైనా చేపట్టవచ్చు. ఆ క్రమంలో ఎదుటి వ్యక్తిని చంపినా అది నేరము కాదు. అంతేగాక మరొక వ్యక్తి ప్రాణములకు ముప్పు ఏర్పడినా అతన్ని రక్షించే క్రమంలో ఎదుటి వ్యక్తిని చంపినా నేరము కాదు. అంటే ఎగ్జాంపుల్ చూద్దామండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి ద్వారా ధన మన ప్రాణములకు ప్రమాదము ఉన్నది అని చెప్పేసి ఏ భావించాడు. ఏ తనను తాను రక్షించుకున్నటకు ఎటువంటి చర్యనైనా చేపట్టవచ్చు. ఆ క్రమంలో బి వ్యక్తిని చంపినా అది నేరము కాదు. అంతేకాక బి అనే వ్యక్తి మరో వ్యక్తి సి అనే వ్యక్తిని చంపబోతున్నాడు. అప్పుడు ఏ అనే వ్యక్తి సి అనే వ్యక్తిని రక్షించే క్రమంలో బి అనే వ్యక్తిని చంపిన నేరము కాదు. ఇది ఎగ్జాంపుల్ అండి. ఇంకా ఏంటంటే తనపై దురాక్రమణ జరిగినప్పుడు ఎదురు తిరగాలి తప్ప పారిపోకూడదు. దురాక్రమణకు దాసోహం అనరాదు. ఆత్మరక్షణకు సంబంధించి ఇది ఒక సాధారణ నియమము. సో ఆత్మరక్షణ అనేది కేవలం శారీరకమైన రక్షణకే గాక ఆస్తిపాస్తుల రక్షణకు కూడా అన్వయిస్తుంది. ఆత్మరక్షణ ఒక సార్వజనీన నియమమే అయినా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ ఆత్మరక్షణ అనేది అందరికీ వర్తిస్తుందండి. కానీ ఈ ఆత్మరక్షణకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఆత్మరక్షణ అని చెప్పేసి మనము చేస్తే వేరే వారికి ఇబ్బంది కలిగించినా అది సరి అయినది కాదు. ఏ మేరకు ఎంతవరకు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మరక్షణ చేసుకోవచ్చు మొదలగు అంశములను ఈ పరిమితులు అన్వయిస్తాయి. పరిమితులు అంటే ఆత్మరక్షణ పరిమితులు అంటే ఏంటంటే ఏ మేరకు ఎంతవరకు ఎటువంటి పరిస్థితులలో ఆత్మరక్షణ చేసుకోవచ్చు మొదలగు అంశములకు ఈ పరిమితులు అన్వయిస్తాయి. ఆత్మరక్షణ కవచమును ఆయా పరిస్థితులను బట్టి అన్వయించుకోవాలి తప్ప నిర్దిష్టమైన సూత్రాలు ఉండవు. ఆ విషయములు ఇంకా ముందు సెక్షన్స్లో మనము పూర్తిగా తెలుసుకుంటామండి. సో ఆత్మరక్షణ అనే డెఫినేషన్ ఈ ఇమేజ్లో చూడవచ్చు. మీరు కావాలంటే మ్యాటర్ ఇమేజ్లో మరియు చదివి మరి ఇంకా కొంతవరకు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.